హృదయపూర్వక నమస్కారాలండి. ఓబులయ్య గారు ప్రతి నెల ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా నాటికలు ప్రదర్శింపజేయటం చాలా చాలా సంతోషం అండి. మాలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నందుకు మా సమాజ సభ్యుల తరఫున ఓబులయ్య గారికి మరి కమిటీ సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం కల్పించిన ఈ కమిటీ వారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కమాండెంట్గా ఉన్నారు. నిన్న దీపికా పాటిల్ దగ్గరికి పోయినప్పుడు వీరి ద్వారా పరిచయం చేసుకొని ఆమె అనివార్య కార్యాలయం వల్ల రాలేకపోయింది. మరి ఏదో ఒక రోజు తప్పకుండా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తాం. మరి సుధాకర్ రెడ్డి గారు 2 మాటలు మాట్లాడుకోవచ్చు. సభకు నమస్కారం. 2 నిమిషాలు మీ సమయాన్ని తీసుకున్నందుకు సంతోషం. ఈ సభ కార్యక్రమానికి మన కళాక్షేత్రం అధ్యక్షులైన సార్ పత్తి ఓబులయ్య గారు, పెద్దలు, అదేవిధంగా మిగతా సభ్యులు, కళాకారులు అందరికీ నమస్కారాలు. ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు ముందుగా మనస్ఫూర్తిగా సార్ వారికి అభినందనలు తెలుపుతున్నాను. ఎవరో ఒకరు పెద్దలు ఇనిషియేషన్ తీసుకుపోతే ఇటువంటి కార్యక్రమాలు ఈ విధంగా ఈ ఫాస్ట్ యుగంలో సెల్ ఫోన్కి అంకితం అయిపోయిన రోజులు, టెలివిజన్కి అంకితమైన రోజుల్లో ఈ కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతున్నాయి. మిగతా చోట్ల చూశాను. వారం ఏదో ఒక కార్యక్రమం, మధ్యలో వస్తే ఒక కార్యక్రమం నడుస్తుంది. మీ అందరికీ సభముఖంగా ఒక విన్నపం చేస్తున్నాము. బహుశా చాలామంది మనంతా పల్లెటూరు నేపథ్యం నుంచి వచ్చేటాము. చిన్నప్పుడు చదువు లేకపోయినా కూడా అలవోకగా మన యొక్క రామాయణ మహాభారతాలు కావచ్చు, లేదా పౌరాణికాలు కావచ్చు, ఒకప్పుడు మన భారతదేశము ఆ విధంగా కళా సంస్కృతితో ఉరుదులోగిన కాల నుంచి ఈరోజు టెక్నికల్ యుగంలో వచ్చేసరికి చివరికి రాముడు అంటే సీత అంటే ఎవరు కూడా తెలియని దౌర్భాగ్య స్థితులు ఉన్నందుకు మనం చింతించాల్సిన పరిస్థితుల్లో ఇక కొంతమంది మనం వస్తున్నామంటే కొంత వారసత్వం మనకు అనుభవం ఉండబట్టే, నేపథ్యం ఉండబట్టే దయచేసి మీకు ఒక విన్నపం చేస్తున్నాను. ఈ కళాక్షేత్రం అనేది ఒక కార్యక్రమం పెట్టేస్తే నిండిపోవాలి. ఇక్కడ ఉండేది మహా అంటే ఒక 500 మంది 600 మంది. మీరు దయచేసి ఒక విన్నపం, మీ ఫ్రెండ్స్ని కూడా వచ్చేటప్పుడు తీసుకురండి. 1 2 సార్లు 4 సార్లు వస్తే ఇటువంటి కార్యక్రమాలకు అలవాటైతే ఈ వారసత్వ సంపద పిల్లలకు కూడా ఎంతో కొంత అబ్బుతుంది, అలవాటు పడుతుంది. సగర్వంగా మన వారసత్వానికి ఇదిరా మన సంస్కృతిని చెప్పే ఒక అవకాశం మనకు కోల్పోకుండా దాన్ని పునరుద్ధరించాల్సి. ఎందుకంటే మన యొక్క చప్పట్లే కళాకారులకు ఊపిరి, డబ్బులు కాదు. మన యొక్క చప్పట్ల అభినందనలు వాళ్ళకు ఊపిరి. మళ్ళీ చేయాలని చెప్పేసి ఇంకొక తరం రావాలంటే అది మనం ఇచ్చే తోడ్పాటేనని చెప్పేసి మీ అందరికీ విన్నపం చేస్తున్నాం. ఈ విధంగా నిన్న సార్ వారు వచ్చిండ్రు. సార్ వాళ్ళ మనవడు అద్భుతంగా మేడంతో బిడ్స్ పిలాన్లో బీటెక్ చేస్తూ మేడంతో ఇంటరాక్ట్ అయినప్పుడు మేడం కూడా, మా మేడం గారు కూడా దీపిక మేడం ప్రజెంట్ మన జిల్లా ఎస్పీ గారి మిస్సెస్ మేడం ఒకసారి ఇంటరాక్ట్ అయ్యాలని చెప్పేసి అదేవిధంగా కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తూ మేడం వాళ్ళ అత్తగారికి ఆరోగ్యం పాడైపోవడంతో రాలేకపోవడం జరిగింది. లేకపోతే మేడం గారికి కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఎస్పీ గారిని కూడా ఒకసారి కార్యక్రమానికి మంచి అవకాశం వస్తే ఇంకొకసారి మనం ఏర్పాటు చేసుకుందాం. ఈ సందర్భంగా మీకు నా విన్నపాన్ని నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. దయచేసి కార్యక్రమాలు మళ్ళీ జరగాలంటే మన యొక్క కళాభిమానులు ఉంటేనే, అక్కడ ఎదురుగా ఉంటేనే ఇక్కడ కళాకారులు ఏదైనా ప్రదర్శన చేయడానికి ఉంటుంది అనేది గమనించి ఎన్నో కార్యక్రమాలు కాసేపు 1 2 గంటలు మనం వారానికి 10 రోజులకు నెలకు ఒకసారి కేటాయిస్తే వాళ్ళకి మనకు సంతోషం ఇచ్చినట్టు ఉంటుంది. ఈ సందర్భంగా మీకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ డిఎస్పీ గారు. అసిస్టెంట్ కమాండెంట్ ఒక డిఎస్పీ పిలవకపోయినా ముందు వచ్చి కూర్చుంటాడు. ఈయన ప్రతి ప్రోగ్రాంకి కూర్చుంటాడు, ఆయనకు కూర్చుంటాడు. ఈరోజు కూడా వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. రసజ్ఞులైన ప్రేక్షక దేవుళ్లకు నమస్సుమాంజలి. మాకు ఈ ప్రదర్శన అవకాశాన్ని కల్పించినటువంటి టీవీజీ కళాక్షేత్రం అధ్యక్షులు కళారత్న శ్రీ పత్తి ఓబులయ్య గారికి, కార్యదర్శి
ఎస్ మహమ్మద్ మియా గారికి, అలాగే కన్వీనర్ వి రాముడు గారికి మరియు కార్యవర్గ సభ్యులందరికీ కూడా మా సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సహృదయ ద్రోణాదల బాపట్ల జిల్లా వారి నాటిక వర్క్ ఫ్రమ్ హోమ్ కథామూలం శ్రీమతి కె భాగ్యశ్రీ, నాటకీకరణ శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, దర్శకత్వం డి మహేంద్ర, సంగీతం శ్రీ రాజశేఖర్, ఆహార్యం శ్రీమతి గుడివాడ లహరి, రంగాలంకరణ శ్రీ నాగవైరు బ్రహ్మానందం. నాటిక వర్క్ ఫ్రమ్ హోమ్. కాపురం కొత్త కాపురం కాపురం కొత్త కాపురం ఆలు మగలు కట్టుకున్న అనురాగ గోపురం మీకోసం ఇల్లంతా వెతుకుతున్నారు. చెప్పు, ఏమైంది చెప్పు. మరి చెప్పు. నాకు కాఫీ పెట్టడం రాదండి. ఓ సింతనా, ఎందుకని నువ్వు కూర్చొని ఏడుస్తుంది. మరి దానివి చూడు, వచ్చి నీ మొహం ఎలా కందిపోయిందో. అమ్మో, ఇంకా మీరేమన్నా అంటారేమోనని భయపడి ఏడుకొచ్చిందండి. భయపడటానికి నేనేమైనా తెయ్యానా పోతానా? ఇల్లు ప్రేమగా తీసుకుని నీకు పసిదేవుడు. డోంట్ వరీ, కాఫీ పెద్ద పెద్ద పని కాదు, సింపుల్. పాలు కాచి ఓ కప్పులో ఓ స్పూన్ పంచదార, ఓ స్పూన్ కాఫీ పొడి, అందులో పాలు పోసి తిరగొట్టేస్తే కాఫీ రెడీ. అయితే మీ కాఫీ పెట్టడం బాగా వచ్చనమాట. అదెంత పని? అయితే పూటకు మీరే కాఫీ పెట్టి వచ్చుకో. సెల్లు సూక్తులు, గుడ్ మార్నింగ్ మెసేజ్ చూస్తుంటూ నేను ఇలా అలా కాఫీ. చాలా థ్యాంక్స్ అండి. అమ్మా, ఇప్పుడే మొదటి పంపు పేల్చేశానే. ఏమైనా ప్రమాదమా? ఏమీ లేదే. పాపం ఆయన నన్ను పల్లెత్తి ఒక్క మాట కూడా అనుకుంటా తానే కాఫీ పెట్టుకొస్తానని లోపలికి తిరుగుతున్నాడే. మనకేం చేస్తాడు? పెళ్ళైన మగాడు కూరలు పీకేసిన పావు లాంటోడే. అదైతే బుసైనా కొడుతుంది, కానీ మగాడు నస పెడతాడు తప్ప ఇంకేం చేయలేడు. ఉంటానమ్మా. సరే సరే, తేడా వస్తే మాత్రం కాల్ చేయి. అలాగే అలాగే. కాఫీ రెడీ. ఈ శ్రీవారు మొట్టమొదటిసారిగా శ్రీమతి గారికి ఇస్తున్న కాఫీ. అబ్బా, ఇలాంటి కాఫీ నా జీవితంలో తాగలేదండి. అంత చండాలంగా ఉందా? బ్రహ్మాండంగా ఉందండి. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చో. ఈ పని నాకు వదిలేదు. ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?
టిఫిన్లో దోశలా పులిలా ఏది తింటే బాగుంటుందా అని. దానికి అంత ఆలోచించడం ఎందుకండి? మీకు ఏది త్వరగా అయిపోతుందని మీకు అనిపిస్తే అది చేసి పెట్టండి. ఏంటి ఏం చేయడం ఏంటి? మరి నాకు రాదుగా. ఏం రాదు? దోశలు పోయటమా పులిలు వేయటమా? రెండును. కొన్ని ఉప్మా ఏమిటి ఉప్మా చేయడం కూడా రాదా? మరి నీకేమొచ్చే? మా అమ్మ చక్కగా వండి పెడితే నేను చక్కగా తిని పెట్టడం వచ్చండి. చెప్పవే ఈ పూట నువ్వు వంట చేస్తావా చేయవా ముందు చెప్పు. నేనా వంట? ఏమైంది? అవును నీకు వంట రాదన సంగతి తెలిసాక నేను కదా పడిపోవాల్సింది. నువ్వేలా పడ్డావే? ఏమోనండి, అదంతా నాకు తెలియదు. ఎవరైనా వంట చేయమని అడిగితే చాలు కాళ్ళు పీకుతాయి, కళ్ళు తిరుగుతాయి, వాళ్ళంతా మైకం గమ్ముతుందండి. నాకు మండుతుంది. ఏమండి? అదే రోయ్ నువ్వు వంట చేయకపోతే ఆకలితో నా కడుపు మండదు. అంతేగా? అంతే అంతే. సౌమ్య సౌమ్య ఏం చెప్పు నువ్వు డ్రామాలు ఆడుతున్నావు కదా? చాలా ఊరుకోండి, నాకు డాన్స్ వేయడమే రాదు. ఇక డ్రామాలు ఎలా ఆడతానండి? నేనే చెప్తున్నాను, నాకు వంట చేయటం రాదు. మీ మీద ఒట్టు. అక్కడ వెళ్ళలేదు ఎప్పుడు చూడలేదు. మరి ఇప్పుడు ఎలా? అదే నాకు అర్థం కావటం లేదండి. అవును పెళ్లి చూపులో ఏడాది నా పెద్ద స్వీట్లని నువ్వే స్వయంగా చేసావని చెప్పింది కదా మీ అమ్మ. అవునా? నాకు తెలియదండి. అయిపోవటండి శివ విగ్రహణాలుగా నా ముందే కూర్చున్నావుగా. అప్పుడు నేను ఖాళీగా ఎక్కడ కూర్చున్నాను, తల తెంచుకొని ఫోన్లో రీల్స్ చూసుకుంటూ ఉన్నాను. మీ మాటలు పట్టించుకోనే లేదు. అంటే నువ్వు తలదించుకుని కూర్చుంది సిగ్గుతో కాదా? ఛీ! నేను కోరుకున్నట్లే అందరూ అమాయకత్వం ఉన్న పల్లెటూరు పిల్ల నాకు ఖాళీగా వస్తుంటే నా పంట పైనట్లు అనుకున్నా. తను వండిన వంట తింటూ తన ఒడిలో తలపెట్టుకుని లైఫ్ అంతా లాగినైపోతున్నాను. నువ్వు ఇలా తిష్టిస్తావు అనుకోలేదే. నీ పాటు సెలవు నా జీవితాన్ని పాటు చేసినావు. ఏది ఆ సెలవు? అదే మనకి సంబంధం చేశాడు నా ఫ్రెండ్ కిరణగాడు. వాడిని చంపపాలు పడతాడు. పెళ్ళైపోయి పంచాయతీలు ఎందుకంటే వరుసగా నీకు అన్నయ్య అవుతాడేనా? అదేం కాదు. మరి లాస్ట్ లిఫ్ట్ చేయట్లేదు. వదిలేయండి. ఏమిటి వదిలేది? వాడు నాకు కనపడాలి. పచ్చడి చేసేస్తా అంతే. మళ్ళీ ఇప్పుడు ఎవరు? ఇంకెవరికి? నా కాళ్ళు కడిగాడే మీ బాబుకి. ఇప్పుడు నేను ఎలా కడిగి పారేస్తారో స్పీకర్ ఆన్ చేస్తున్నాను, నువ్వు కూడా విను. హలో హలో అల్లుడు, చెప్పల్లుడు. మామా ఇదేమైనా బాగుందా? నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. నేనేం చేశాను అల్లుడు? మా అమ్మాయికి నీకు పెళ్లి చేశానంతే. చేసావులే పక్కలో పెళ్ళి. అయినా మీ అమ్మాయికి వంట రాదన్న సంగతి ముందు నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు అడగలేదుగా. అడగకపోతే చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ఉందనుకో, కాకపోతే ముందే మీ అత్తయ్య నాకు వార్నింగ్ ఇచ్చింది అల్లుడు. ఏమని? ఈ విషయంగా నాకు చెప్పావనుకో నీకు నెల రోజుల పాటు ఇంట్లో అన్ని బొందే ఉంది. అంటే ఇదంతా అత్త చేసిన కుక్కమాట. పోని అత్తకు పోని. ఇదిగో అల్లుడు మాట్లాడు. అత్త చెప్పలుడు ఏంటి సంగతి? ఏం లేదత్త, పెళ్లి చూపుల్లో నాకు పెట్టిన టిఫిన్ స్వీట్లని మీ అమ్మాయి స్వయంగా చేసిన అబద్ధం చెప్పి మీ వంటరాని కూతుర్ని నాకంట కడతారా? అలా చెప్పకపోతే పలానా స్వీట్ షాప్ నుంచి మా ఆయన పట్టుకొచ్చాడని చెప్తారా ఎవరైనా? తల్లులు ఎప్పుడు వాళ్ళ పిల్లల గురించి గొప్పగానే చెప్తారల్లుడు. ఆహా ఏమి సెలవిచ్చావత్త. నీలాంటి తల్లి కడుపులో కూతురుగా పుట్టడం మా ఆవిడ అదృష్టం. దాని మెడలో తాడి కట్టడం నా దురదృష్టం. ఇప్పుడు నా పరిస్థితి అది కూడా నేనే చెప్పాలన్నా అల్లుడు. కుక్కర్లో కాసి నీ బియ్యం ఉడకేసుకో, కర్రీ పాయింట్కి పోయి కూరల్ని కొడి తెచ్చుకో. ఈ బోడి సలహాకి థ్యాంక్స్ చెబుతాడత్త. ఏమి ఫ్యామిలీ అంతా కలిపి నా మీద కుట్ర చేస్తారా? అమ్మో 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 అమ్మ బాబు ఇద్దరే ఖతర్నాకులు. పెద్దవాళ్ళు పట్టుకొని ఏమిటా మాటలు? మరి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేస్తారా? పోతారు నా ఉసురు దగ్గర పోతారా? చాలే ఊరుకోండి. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. మా వాళ్ళు ఆడింది ఒకటేగా. నేను కూడా పెళ్లి కాలేదని అబద్ధం ఆడి ఇంకో పెళ్లి చేసుకున్నా. చెప్పు తెగుద్ది. నేను దొరికేసరికి మీకు ఏజ్ బారైపోయింది. మళ్ళీ ఇంకో ఆడపిల్ల దొరకాలంటే తిరిగి ఎన్ని చెప్పులు జతలు తెగాలు. ఇవన్నీ జరిగే పని కాదు. కానీ నాకు ఆకలిగా ఉంది, ముందు నా టిఫిన్ చూడండి. చూసేది ఎవరిని? వెళ్ళి పార్సిల్ తీసుకురావట్లే. ఇంకా నిలబడ్డారు, వెళ్ళండి. వెళ్తామండి. చస్తావా? వెళ్ళండి. ఓసిరి అమ్మ కడుపుల మాట. అమ్మయ్యా, ఈయన తిరిగి వచ్చేసరికి ఏదో ఒకటి చెప్పి ఇంట్లో పని మనిషిని పెట్టించాలి. అప్పుడు నాకేం పని ఉండదు. అప్పుడు ఏం చక్క ఫోన్లో చిట్ చాట్లు చేసుకుంటూ ఓటీటీలో సినిమాలు చేసుకుంటూ ఉండిపోవచ్చు.
రాకుండా టైంలో వచ్చారా కర్మ ఆయన కళ్ళు మూసుకొని ఉన్నారుగా పర్లేదు నాకు తెలుసులే అమ్మా. ఏంటి తెలిసేది ఇంకా ముందుకు వచ్చి బొక్క బొర్ల పడేవాడి వాళ్ళు రాలేదు. అమ్మో నీకు మెనీ మెనీ థ్యాంక్స్ చెల్లమ్మా. అయినా దేవుడిచ్చిన కళ్ళు ఉండగా ఇలా దేవులాడుకుంటూ రావడం ఎందుకు పిచ్చా? కాదమ్మా, మీరా కొత్తగా పెళ్ళేదంట, మీకా ఆత్రం ఎక్కువ ఆలోచన తక్కువ. ఎలా బాడాలి ఎక్కడ ముసుకో అంటే ముసుకో అనుకుంటున్నారేమో. అనే నీకు సంగతి చెప్పనా, ఈ రోజు నీకు 2 గంటలు తప్పిపోయాయి. ఒకటి నువ్వు పడిపోతుండగా నేను కేకలు పెట్టి ఆగుతావు. సరిగ్గా మా ఇంట్లో లేనప్పుడు నువ్వు రావడం చంపలు బగలేదు. నాకు వంట రాదని విషయం దాచిపెట్టి నువ్వు ఆయనతో పెళ్లి కుదిర్చావని సంగతి ఆయనకు తెలిసినప్పటి నుంచి నేను చిందులేస్తున్నాడు. నువ్వు కనపడితే నీ అంత చూస్తానని శపథం కూడా చేశాడు. ఎందుకైనా మంచిది, కొంతకాలం నువ్వు అజ్ఞాతంలో ఉండడం మంచిది. అన్నయ్య ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పొద్దు నుంచి ఆయన కారాలు మసాలాలు నూరుతున్నాడు. కాదు నీ కంట్లో పట్టడం. అయితే ఇక్కడ ఒక్క క్షణం ఉండకూడదు. అనే ఒక మాట త్వరగా చెప్పు. వాడు వచ్చాడు, వాడు దొరికిపోతాడు. అర్జెంట్ గా మాకు కుక్కను చూసి పెట్టు. కుక్క కాదన్నయ్య, కుక్క. నీకన్నీ డౌట్లే. ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోతే ఇంట్లో వంట అవి చేస్తారు, నాకు వంట రాదుగా. చెల్లి డోంట్ వరీ, నీకు వంట రాకపోయినా తినడానికి ఏమీ ఇబ్బంది నువ్వు రోజు వండి పంపిస్తావా? నాదే కర్మ, నిక్షేపంగా మీ ఆయన ఉండగా. అదలా నీకు రహస్యం చెప్పరా? మీ ఆయనకి అదేనమ్మా సుధీర్ గారికి వంట చేయడం బ్రహ్మాండంగా వస్తమ్మా. మరి నోరంతలా తినకు. నిజమే. ఎంత మంచి శుభవార్త చెప్పావన్నయ్య. అంటే నా జీవితం అమ్మాయి అయితే నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటో చెప్పు. ఈ విషయం నేను నీకు చెప్పినట్టుగా నువ్వు వాడితో చెప్పకూడదు. చెప్పావంటే నేను అయిపోతా. చెప్పను కానీ మీరే వంట చేయండి అని ఆయనకు నా నోటితో నేను ఎలా చెప్పగలను? వాటితో చెప్పిద్దాం. అదలా ఎలా అంటే ఎలా చెప్తారా? మంచి శుభవార్త చెప్పావన్నయ్య. నీకు మెనీ మెనీ థ్యాంక్స్. మరి నేను వస్తా. బాయ్. వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. మీ వాడకం సీరియస్గా ఉంది కబురు వచ్చిందా? చిచి అదేం కాదు, నేనే మా పుట్టింటికి పోదామని సీరియస్ గా నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నేను ఏమన్నా పుట్టింటికి పెడుతున్నావే? అదేం లేదండి, చిన్న డ్రామా ఆడి మా అమ్మ నన్ను భయపడతామని. ఏమని? వెళ్ళగానే మా అమ్మతో, అమ్మ నా కాపురం హైడ్రాకి బలైన బిల్డింగ్ లా కుప్ప కూలిపోయిందమ్మా. ఏమాట్లాడి? అబ్బా ముందు నేను చెప్పేది వినండి. ఆయన రోజు నన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు. పచ్చి అబద్ధం. నేనెప్పుడు కొట్టానే? నేను చెప్పానా? ముందు నేను చెప్పేది వినండి. ఆయన నాకు డైవర్స్ కూడా ఇస్తానంటున్నాడమ్మా. నేనా? అప్పుడు మా అమ్మ అసలు ఏం చెప్పిందో చెప్పవే అంటుంది. అప్పుడు నేను నాకు వంట రాదని, నేను నీతో కాపురం చేయను, నేను వేరే పెళ్లి చేసుకుంటాను పో అని నన్ను పుట్టింటికి పంపించేశాడమ్మా. నేను మాట నేనెప్పుడు అన్నానే? దిస్ ఇస్ టూ మచ్. ముందు నేను చెప్పేది వినమన్నానా? ఈ దెబ్బతో మా అమ్మ నాన్న బెదిరిపోతాను, నా కన్నీళ్ళకి కరిగిపోతాను. అప్పుడు వాళ్ళైనా వచ్చి మగతోనైనా ఉంటారు, లేకపోతే మనకు పని మనిషిని చూసి పెడతాను. ఎలా ఉంది నా ప్లాను? నా మొహం అల్లే అంత చందాలంగా ఉందా? అది కానీ ఇప్పటికే ఒకసారి మీ వాళ్ళ చేతిలో బకాలయ్యా, మళ్ళీ వాళ్ళ చేతిలో బలి కాదేనే. పోరాడితే పోయేదే ఉందండి. పోరాడేది వాళ్ళు కన్నా రివర్స్లో వచ్చి నా మీద గృహహింస కేసు పెట్టారనుకో, నన్ను తీసుకొని బొక్కలో వస్తాను. ఇదంతా అవసరమా? మరి ఈ రోజుల్లో లక్షణమైన ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నా పెళ్లికి ఆడల పిల్లలు దొరక్క నాలాంటి మగవాళ్ళందరికీ లేటు వయసులో కానీ పెళ్లిళ్ళు కావట్లేదు. ఈ సాకుతని వదిలించుకుంటే మరి అమ్మాయి దొరక్క పెళ్లి పెటాకు లేక జీవితాంతం నేను ఏకాకిగా ఉండిపోవాలి. అమ్మో అది నా వల్ల. కాబట్టి ఈ విద్యుత్ కట్టి పెట్టి ఆ బ్యాగ్ తీసుకోవాలి. అయితే పూటకు వంట చేస్తారు. నిజంగా నాకు తెలుసండి, మీకు వంట చేయటం బాగా వచ్చింది. తెలుసా? నాకెవరు చెప్పలేదండి. ఉదయాన్నే మీరు కమ్మగా కాఫీ పెట్టించారు కదా, వంట కూడా బాగా వచ్చి ఉంటుందని జస్ట్ గెస్ట్ చేశాను. నీకు వంట చేసి పెట్టి అవతల నేను ఆఫీస్కి వెళ్ళాలి. అనయ్య మంచి ఐడియా
పూట అన్నం వండి పెట్టము. అట్లాగనయ్యా. ఆహా, తమరు ఎంత మంచోరయ్యా. ఏది ఇచ్చినా హోటల్ వాళ్ళు ఇచ్చినట్టు కవర్లో పెట్టిస్తారు. బాబు తమరు ఏమనుకునంటే ఒక్క మాట అడగనా? అడుగు. ఏం లేదయ్యా, వంట తమరే చేస్తారా అమ్మగారా? ఎందుకు మరి ఈ మధ్య డాక్టరే కూరల్లో ఉప్పు కారం కాస్త తగ్గించి తినమన్నారయ్యా. ఆ ముక్క తమ సెవినేద్దామని. అలాగేరా, అలా తగ్గించేస్తా. ఏమండి కాస్త మనుషులు తెచ్చిపెట్టరు? వస్తావండి, వస్తావా? నా కాపురానికంటే కొత్త ప్రభుత్వం పాలన లాగా బ్రహ్మాండంగా ఉంది. అయితే అత్తారింట్లో నీకే సమస్య లేదంటావు? ఏమీ లేదే. నీకు సంగతి చెప్పనా? నాకు పెళ్ళై 6 నెలలైనా ఇప్పుడు దాకా నేను వంటింట్లో అడుగు పెట్టలేదు తెలుసా? ఏ వంటంతా మీ అత్త ఒక్కతే చేసుకుంటుందా? లేదే, మా వారే చేస్తారు. ఏంటి నమ్మవా? నిజమే, కొట్టే. మా ఆయన 2 in 1 లేదు. ఆఫీస్లో ఉద్యోగం చేస్తాడు, ఇంటికి వచ్చి వంట చేస్తాడు. అంతేనా? ఇంకేం చెయ్యడా? నువ్వు మరీను. అబ్బాబ్బా, నువ్వెంత అదృష్టవంతురాలివే. నీకు సంగతి చెప్పనా? నాకు ఇది కావాలి అంటే చాలు క్షణాలది నా కాళ్ళ దగ్గర ఉందా తెలుసా? ఆయన నా భర్త కాదే, నా పాలిట భగవంతుడు. నన్ను ఏ పని చేయలేరు. అంత వేగలేక చచ్చిపోతున్నాను. నాకెందుకే, వంట వాడిని పెళ్లి చేసుకున్నానే అని ఒక్క ముక్కలో చెప్తే చాలదు. నీ బాగుంది, నీ బాగుంది కదా. ఆ ఫోన్ మాట్లాడు ఆపే. నిన్నే ఆ ఫోన్ మాట్లాడు ఆపే. ఏంటండి నన్ను ఫోన్ కూడా మాట్లాడుకోనివరా? లేకపోతే చట్నీలో షుగర్ సరిపోతాయితే ఇక్కడ మైండ్ పనిచేస్తుందా? అందుకే గంటలు గంటలు సొల్లు మాట్లాడేది అనేది. సొల్లండి సొల్లు, నేను మాట్లాడేది సొల్లు అయితే. మాట్లాడేది 3 నిమిషాల్లో ముగిస్తే దాన్ని సెల్లు అంటారు. అరగంట సాగదీస్తే దాన్ని సొల్లు అంటారు. సారీ, తప్పైపోయింది, క్షమించండి. రుచి చూసుకో. సారీ చెప్పానుగా. సరే అన్నాడు, పెడదాం పని. బాగుండి, అసలు మీకు వేళ పళ్ళని లేదు. పిలిచింది అందుకు కాదే. అందుకు కాదా? మరి అదేనే, ఈరోజు చాలా మంచి రోజు. వంట ఎలా చేయాలో చెప్తాను. నేనా? వంట? ఇదే మాయదారు తప్పు. వంట అని పేరెత్తితే చాలు ఇది వరుస. బీపీ, షుగరు, హార్ట్ అటాక్ జబ్బులుంటే దీనికి ఈ జబ్బే రావాలా? ఏంటో ముద్రష్ట పాటలు. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా అండి? రండి లోపలికి. నమస్కారం అండి, నా పేరు పుష్పం, పక్క బజార్లో ఉంటానండి. ఏంటంట? సౌమ్య గారు నన్ను గుర్తుపెట్టారండి? మా ఆవిడ నీకు ముందే తెలుసా? తెలుసండి. సౌమ్య గారు ఎప్పుడు పుట్టింది, ఏం చదివింది, ఎవరిని పెళ్లి చేసుకుంది, అన్నంలో ఏ రోజు ఏం తింటే మొత్తం నాకు తెలుసండి బాబు. ఆవిడ గారు ప్రతిదీ నాతో షేర్ చేసుకుంటుంటారు కదండి. ఎందుకు కావాలి నీ గురించి అడిగితే ఎవడో పాపం గాడి గురించి అవుతావంటే? ఏంటండి ఆవిడ గారిని అనుమానిస్తున్నారా? తప్పండి బాబు, కళ్ళు పోతాయి. నేను ఆవిడ గారి ఫేస్బుక్ ఫ్రెండ్ అండి. ఏమండో నన్ను గుర్తుపెట్టారా? నేనండి పుష్పాన్ని. మీరు పెట్టే ఫోటోలకి పోస్టులకి లైక్లు కొడుతుంటానే. నేను మీ ఆవిడ్ని రోజు ఫాలో అవుతుంటాను. అదేనండి బాబు ఫేస్బుక్. ఆ సంగతి ముందే చెప్పొచ్చుగా. కానండి, చూడగానే గుర్తుపడతారని చిన్న గేమ్ ఆడానండి బాబు. చూడగానే గుర్తుపట్టడానికి మీరు ఇలాకో ఈయన అమితాబ్ బచ్చన్ ఎందుకు వచ్చావో చెప్పు. అవతల నాకు అచ్చేటి పని ఉంది. అది మీరు ఒకసారి ఇలా వస్తారు. మీకు నాకు కొద్దిగా అవసరం వచ్చి పడింది. అవసరం ఏంటి? కాదండి, టిప్పు. అదేనండి, వంకాయ కూర ఎప్పుడు వండినా అందులో కనరపోవట్లేదండి. అది పోవాలంటే ఏం చేయాలండి? వండటం మానేయాలండి. భలే జోకులు వేస్తారండి. కాకపోతే ఆడవాళ్ళని అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే ఏం చెబుతారు? ఏంటండి వంట చేయడంలో మీరు చేయి తిరిగిన వారని
అసలు మీ చేతితో ఏది చేసినా అమృతంలా ఉంటుందని ఎవరన్నారు? సౌమ్య గారు. ఒకటి మాట కదే. సౌమ్య గారు మీ గురించి ఫేస్బుక్ లో గొప్పగా రాశారండి. అసలు ఫేస్బుక్ ఎప్పుడు తెలిసినా అన్ని మీరు వంట చేస్తున్నారు. నువ్వు నాతో సెల్ఫీలు చూస్తూ సరదా పడుతున్నావు. నువ్వు చేస్తున్న పని ఇదే. అయినా నా గురించి నిన్నెవరు డబ్బు కొట్టమన్నాడే? చాలే ఊరుకోండి. ఇవాళ రేపు మన గురించి మనం చెప్పుకోకపోతే ఎవరికి చెప్తారు చెప్పండి. నేను ఇలా పట్టపట్టే మీ టాలెంట్ ప్రపంచం అంతా తెలిసింది. ఎంతమంది మిమ్మల్ని మెచ్చుకుంటూ కమెంట్లు పెడుతున్నారో తెలుసా? అడ్రస్ కూడా అడుగుతున్నారండి. అది కూడా పెట్టు. అందరూ వచ్చి చూలో జంతువులు చూసినట్టు చూసిపోతారు. మాకు నేర్పిస్తారా అని అడుగుతున్నారండి. ఆన్లైన్ క్లాస్ అయినా పర్వాలేదంట. నేను కూడా అందుకే వచ్చానండి. ఏదో గుట్టు తప్పుడు కాకుండా నా వంట నేను చేసుకుపోతుంటే నా బ్రతుకు బజారుకి ఇడుస్తున్నావు కదే. లోపలికి వెళ్ళు. వెళ్ళు. నువ్వేంటి ఎక్కడ నిలబడ్డా? అదేనండి ఇందాక అడిగిన టిప్పు. అంత కోపం ఏంటి బాబు? బలినోడే అంత కోపం పనికిరానండి. ఒరే కిరణ్, ఏమైపోయావురా? ఉన్నాడు అప్పు చేసి ఎలా దిగేసావే? ఎవరు పోయిరా? కొత్తగా పెళ్ళైనది ఖాళీగా ఎక్కడ ఉంటావు, అందుకే రావట్లేదు. ఖాళీగా లేని నిజమే, కానీ కారణం కోల్పోయేది మాత్రం కాదు. కాకపోతే కోరుకున్న పిల్ల కోరినంత కట్టం నీ లైఫే మారిపోయి ఉంటుందిరా. ఏమిటి మారిపోయేది? ఇంతకుముందు ఒక్కడికే వండుకునేవాడు, ఇప్పుడు ఇద్దరికే వండుతున్నాడు. ఏంటి అనేది? ఒరే కిరణ్, ఏంట్రా అయిపోయింది. నా జీవితం సర్వనాశనం అయిపోయిందిరా. కోరుకోరా, మన మగాళ్ళంతా ఇంతేరా. పెళ్ళికి ముందు ఆవురు ఆవురు పడతారు, అయ్యాక ఇలా బావురు పడతారు. అసలు ఇంతకీ ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏంట్రా? మా ఆవిడకి వంట రాదురా. ఏంటి వంట చేయటం రాదా? నిజమా? పెళ్లి చూపుల్లో మనకు పెట్టిన మరత కార్యాలు బందస్సులు అన్ని మాచల్లాయో చేసిందని చెప్పింది కదరా. వాళ్ళు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేశారా? అవునా? ఇందులో నీ కూడా ఇదేమన్నా ఇక్కడ కుంభకోణమా ల్యాండ్ కుంభకోణమా? వాటాలు వేసి పట్టుకున్నాను. ఆడపిల్లలు లేక పెళ్లి కాక నారాగ చాట్లు పడుతున్నావు. నేను కోఆపరేట్ చేస్తే నా చొక్కా పట్టుకుంటావా? అంతేరా, అంతే. సాయానికి రోజులు కావా? సారీరా, ఏదో ఆవేశంలో తొందరపడ్డాను. ఇట్స్ ఆల్ రైట్, అర్థం చేసుకున్నానులే. అసలు ఆ పాపం నీ మీద కాదు, మరి వాడు ఆ దుర్మార్గుడు, ఆ దౌర్భాగ్యం, ఎవడా వాడు? ఏం చేశాడు? చూడరా, నాకు వంట బాగా వచ్చని మా ఆవిడ చెవిలో ఊచొచ్చాడు. అదేదో దొంగనాటకాలాడి నా చేత వంట చేస్తుంది. మన చూస్తే నేను ఊరుకోనురా. అది కాదురా, మా అమ్మాయికి వంట చేయడం బ్రహ్మాండంగా వచ్చి అబద్ధం చెప్పి పెళ్లి చేసిన అత్తవారులు పెట్టి అభం శుభం పాపం పుణ్యం ముక్కు మొక్కని ఎవడో పుట్టుకుని తిట్టడం పెట్టా. అదే వద్దంటున్నా. నా కోపం తెలియదా? అరే వాడిని ఎవరో తింటే నేను నోటు చుట్టుకోవడం కానీ మీ ఆవిడ వంట చేయడం వస్తుందా? ఒరే, చేసేది చేయించేది అంతా పైబడ్డ, అందుకని మనకు దొరికింది అతడు. ఓహో, చెప్పొచ్చా అండి పెద్ద శ్రీకృష్ణ పరమాత్ముడు. చెప్పేవాడికి ఎదురుస్తా, పడేవాడికి కష్టం. తెల్లారకు ముందే లేచి చేతులు కాచుకొని ట్రాఫిక్లో 1 గంట అటు 1 గంట ఇటు కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళేసరికి చుక్కలు కనిపిస్తాయి తెలుసా? సరేరా, మన వెళ్ళొస్తాను. మీరు మంచి ఐడియా చెప్పి నన్ను వంట బాగా తప్పించాలి. మంచి మందు పార్టీ ఇస్తాను. మందు పార్టీయా? ఓ పని చేయరా, నువ్వు అర్జెంట్గా వెళ్ళి మీ మేనేజర్ని కలిసి ఏదో ఒక అబద్ధం చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే పర్మిషన్ అడుగు. అలా చేస్తే నా వంట తిప్పలు తప్పింది ఎలా? అదే మరి 4 లీటర్ల పెట్రోల్ టైం సేవ్ అవుతుందా? హాయిగా రిలాక్స్ అవుతుంది. మెల్లమెల్లగా మీ ఆవిడ వంట నేర్పించావు అనుకో, అప్పుడు నీకు కష్టం తీరిపోతుంది. ఏ గలవారిలో నాకు మందు పార్టీ ఇచ్చావంటే నా బాకీ తీరిపోతుంది. ఏమంటావు? సారీ, నీకు పార్టీ ఇచ్చేది ఇప్పుడే కాదు, మరి మా ఆవిడకి వంట వచ్చాను. అప్పుడే చెప్పా, వర్క్ విషయంలో ఏమాత్రం ప్రాంప్ట్గా లేకపోయినా నేను ఒప్పుకున్నాను. కానీ నువ్వు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నావు. ప్రోగ్రెస్ అంతా చూస్తున్నాను. ఇలా అయితే ఇన్ టైంలో ప్రాజెక్టులు పూర్తి చేయడం చాలా కష్టం అయ్యా. నీ వల్ల నాకు మాట వచ్చేట్టుకుంది. చూస్తా, లేకపోతే నా సంగతి నీకు తెలుసుగా. బీ కేర్ఫుల్. అమ్మయ్యా, అక్క పిల్లల్ని క్షేమంగా బండెక్కి చచ్చానండి. ఇట్లా పంచడం కూడా. నమస్కారం. నన్నే కూర్చోండి. సౌమ్య గారు,
స్వామి గారు ఈయన మీ ఆయనేనండి? ఇప్పటి వరకు మా ఆయన తర్వాత ఉద్యోగం మానేశాడంట ఆలోచించి అలాగంటే తినకు ఎందుకు కూర్చోండి. సార్, ఎప్పుడు నన్ను చూసినా చిరుపురులాడే మీరు ఇలా ప్రేమగా పలకరిస్తుంటే ఆనందం ఎక్కువ నోటి మాట్లాడలేదు సార్. మా పుష్పం అవన్నీ వదిలేయి ఇక్కడి నుంచి నేను ఇలాగే పిలుస్తాను, ఓకేనా? మరైతే నేను వంట చేసేటప్పుడు ఏ సందేహం వచ్చినా వెంటనే తీరుస్తారండి? ఇంటికి ఫోన్ చేసినా తీరుస్తాను. ఇంటికి ఏం పని మీద వచ్చావు? అది ఈరోజు మా ఆవిడ పులిహార కలపండి. నా పులిహార తింటాం నాకు కలపడం రాదండి, అందుకే వచ్చా. పైగా ఈరోజు నా పెళ్లి రోజు కూడా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. తప్పకుండా వంట నేర్పాల్సింది. నేర్పండి సార్. ఇంట్లో మీ ఆవిడ వంట చేయదా? ఎందుకు చేస్తా, చేస్తుంది సార్. దానికి మధ్య టీవీలో వచ్చే వంట వార్పు కార్యక్రమం లాగానే తను కూడా స్వంతంగా మా వంట మీ ఇంట అనే కార్యక్రమం ద్వారా టీవీలో కనబడాలని పిచ్చి పట్టిందండి. దాంతో రకరకాల ప్రయోగాలు చేస్తుంది. తెలియక చేస్తున్నాను. ఏం బాగుండవా? ఏంటి సార్ బాగుండేది? నేను మా ఊళ్ళో మా అమ్మ చేతి వంట కమ్మగా తిరిగినాండి. ఇంతకుముందు అది వచ్చినాని వంటలు చేస్తున్నా ఎలాగో సర్దుకుపోయాను. ఇప్పుడు రకరకాల పేరుతో చేస్తుందండి. తెలియక చేస్తున్నాను. ఎన్ని రకాల వంటలు చేస్తుంది? చాలా చేస్తుందండి. టమాటా టాని, పొట్లకాయ గుస్సు, బంగాళాదుంప భడక్కు, కాకరకాయ కటాపట్టు, రకరకాల పేర్లతో చేస్తుంది. అవి తింటే కడుపుల మంట, తినకపోతే తంటగా. ఏంటో తంట? అదే సార్, తినలేదని అలిగి రాత్రికి అది మంచం మీద పడుకుంటుందండి. నన్నేమో మంచం కింద పడుకుంటుంది. ఆవిడ అంత కష్టపడి చేస్తుంది కదండి, ఆవిడ కూడా తింటదిగా, మీరు తినచ్చు కదండి. ఎక్కడ తింటుంది సోమ్య గారు? మా ఇంటి ఎదురుగానే మా అత్తగారి ఇల్లు. తను చేసిన చెత్తంతా నా చేతి తినిపిస్తుంది. తను వెళ్ళి హాయిగా వాళ్ళ అమ్మగారి ఇంట్లో తినొస్తుంది. సరే సర్లే, ఇంతటి పులిహార కలప నేర్పాలి కదా? అవును సార్, ఇవాళ పులిహార నేర్పండి. రోజు మీరు వంటలు నేర్పారంటే మీ దగ్గర వంటలు బ్రహ్మాండంగా నేర్చుకుని నేను కూడా మీకు పోటీగా ఫేస్బుక్లో ఫోటోలు పోస్టులు పెట్టించుకుంటానండి. అంటే నా దగ్గర వంట నేర్చుకుని నా మీదకే పోటీ అందుకదు నేను అనేది. సార్ అది ఇంకేంటి సార్, ఇంకేంటి సార్? సార్ పోటీకి రాను సార్, ప్లీజ్ సార్, వంటలు నేర్పండి చాలు సార్. అలాగే సార్, గంట ఆగినప్పు. అలాగే సార్. వచ్చినప్పుడు ఏమైనా తెచ్చుకోమంటారు సార్? అక్కర్లేదు, చింతపండు, అవసరం లేదు, తాలింపు గింజలు, నూనె. అంత కోపమైందండి. సుధీర్, నేను వెళ్ళేది వచ్చావేనా? జాబ్ రిజైన్ చేసావంట, హాయిగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటావు కదా. నీకు ఇదే పోయే కాలంలో ₹1,00,000 జీతం వదులుకున్నావు. అది అలా అడగండి. ఏం పని చెప్పతే ఇల్లు ఎలా గడుస్తుంది? కూల్ డౌన్ కిరణ్. ఇప్పుడు నేను చేయబోయేది వర్క్ ఫ్రమ్ హోమే. ఏ పని చెప్పండి, ఎలా ఉంటాను? ఇంట్లో కూర్చొని మా చెల్లాయి పక్కన చూస్తూ గోల్డ్ కింద కూర్చోటరా? నేను చెప్పేది పూర్తిగా వినరా. మన మా మేనేజర్ గారు ఆఫీస్ రమ్మంటే వెళ్ళాను. అక్కడ చూసిన మన వాళ్ళంతా వంటోడు వచ్చాడంటారు. ఇంటి దగ్గర తాలింపు వేశాడో మర్చిపోయి వచ్చి ఉంటాడు. ఏంటి గురు, ఈరోజు చికెన్ ఫ్రైయా మటన్ ఫ్రైయా? కాదురా, వంకాయ పులుసు అయి ఉంటుంది. వీడి వంటలకు వీళ్ళ ఆవిడ ఫేస్బుక్లో మంచి పబ్లిసిటీ ఇస్తుందట్రా. ఇంటి దగ్గర నుండి వర్క్ చేసుకోమంటే వర్క్ కన్నా వంటలు ఎక్కువ చేస్తున్నావంటగా అంటూ కామెంట్ మొదలెట్టాను. మా మేనేజర్ గారు నన్ను పనిచేసే అవకాశం ఇచ్చినా అది నా సమస్యకు పరిష్కారం చూపలేకపోయింది. ఎప్పటికీ పరిష్కారం కానీ నా సమస్యనే నాకు తీవ్రంగా మంచుకోవాలనుకుంటున్నాను. అంటే అదేరా, మన సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల అవసరం మనకు తెలుసు కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకుల పరుగులతో ఆఫీస్కి వెళ్ళటం, ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లే వీలు లేక ఆఫీసులో దొరికే తిండి రుచించక ఎన్నో అవతలు పడుతున్నాం. అదిగో అలాంటి వాళ్ళ కోసమే సౌమ్య లక్ష్మి హోమ్ పేరుతో ఒక స్టార్ట్అప్ మొదలు పెట్టబోతున్నాం. ఆఫీస్లో పనిచేసే ఉద్యోగస్తులు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటూ చాలు, వాళ్ళకి కావాల్సిన వంటకాలను వాళ్ళకి చేర్చే విధంగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఇదే నా ప్లాన్. ఏడ్చావు, అన్నీ మనం అనుకున్నట్టు జరగాలి కదరా. నిన్ను నీ వంటలను జనం ఆదరించాలిగా. ఎందుకు ఆదరించారన్నయ్య? కావాలంటే మన బంధువులందరిని అడుగు చూసు, మా వారు బ్రహ్మాండంగా చేస్తారు వంటలు. ఇంకో సంగతి చెప్పను. స్విగ్గీ తెలుసుగా, అది మొదలుపెట్టిన రోజు ఒక్క ఆర్డర్ కూడా రాలేదంట. మరి ఇప్పుడు 580 ఎకరాలు విస్తరించింది. 3 లక్షల పైగా రెస్టారెంట్ ద్వారా తన కస్టమర్లకు ఫుడ్ అందిస్తుంది. ఇప్పుడు దాని విలువ $15 బిలియన్. రామోజీరావు గారు పచ్చడి ప్రారంభిస్తే ఎంతో మంది ఎగతాళి చేశారు. ఇది ప్రపంచమంతా వ్యాపించి పేరుతో పాటు లాభాలు కూడా గడిస్తుంది. పుల్లారెడ్డి స్వీట్ షాప్కి ఎంత మంచి పేరు ఉంది. పేరుతో పాటు అందరికీ ఆదర్శంగా నిలిచి కొత్త వాళ్ళు షాపులు పెట్టుకోవడానికి ఉపయోగపడుతున్నారు. అందుకే మనలో లక్ష్య సిద్ధి, సంకల్ప సిద్ధి, చిత్తశుద్ధి ఉంటే
ఏదైనా సాధించగలవు. అయితే కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నావు అన్నమాట. అవునరా, ఉదయం లేచిన దగ్గర నుంచి ఎవరెంత సంపాదించా జాడు పొట్ట కోసమేనా? అలాంటి పొట్ట నింపే ప్రయత్నం చేయబోతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అలా తీసుకొని ఇది వంట పని 2 పడవల మీద ప్రయాణం చేస్తూ బాధలు పడేటంటే మనకు వీలైన మన మనసు వచ్చే పనిలో ఆనందం ఎత్తుకోవటం ఎంతో తృప్తి కలుగుతుంది. ఏమి స్థిత ప్రజ్ఞతనే బాధలో కూడా సౌఖ్యాన్ని వెతుక్కునే నీ ఓపిక్కి జోహార్. నీ వర్క్ ఫ్రమ్ హోమ్ చక్కగా వర్క్ అవుట్ అవ్వాలని. అదేరా మా చెల్లాయి పేరుతో నువ్వు పెడుతున్న సౌమ్యలక్ష్మి హోమ్ ఫుడ్స్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఈ వ్యాపారంలో మీ చెల్లె కూడా సహకరిస్తే మంచి ఉత్సాహంతో నేను ఇప్పుడు వంట చేయమంటారా? వద్దే వద్దు, నువ్వు వంట చేయొద్దు. చెమట పట్టకుండా హాయిగా ఇంట్లోనే ఫ్యాన్ కింద కూర్చొని వచ్చిన ఆటం రాసుకుంటూ వంటకాన్ని నేర్పించేది. సరే అనయ్య, నీకు మెనీ థ్యాంక్స్. దేనికమ్మా? ఆ రోజే గనక మా ఆయనకు వంట వచ్చు అని నేను చెప్పకపోయి ఉంటే ఈ రోజు మాకు ఆలోచన వచ్చేది కాదు. ఆ రోజు నేను వంట నుంచి తప్పించుకునేదాన్ని కాదు. ఈ రోజు ఈయన బిజినెస్ పెట్టేవారు కూడా కాదు. ఇంత మంచి ఐడియా ఇచ్చినందుకు నీకు మెనీ థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. అంటే నాకు వంట బాగా వచ్చని నీ చెవిలో ఊర్చొచ్చింది వీడా. ఇది సహృదయ ద్రోణాదుల బాపట్ల జిల్లా వారి సమర్పణ.